Okay. Right. Praise the Lord, everybody. Good morning. I greet you all in Jesus Christ name. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళొక రోజు కలుసుకోవడంలో చాలా సంతోషము. We have again reached the Friday. The days are going fast. That means we have less preparation time. We need to prepare to meet our Lord, our Father. Amen. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవడము అత్యవసరము. మన తండ్రిని గెలవనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి తన కొడుకుని పెంచిండు అనుకోండి. ఆ కొడుకు తన తండ్రిని కలవాలంటే ఇష్టపడతాడు. కానీ మందు బాటిల్తోని సిగరెట్ బాటిల్తో ఆయనకు అలవాట్లు ఉండొచ్చు, కానీ తండ్రిని కలవలేడు. అవునా? వ్యభిచారి స్త్రీతోటి తండ్రిని కలవలేడు. కారణము తండ్రికి ఇష్టం లేదు, తండ్రి అవి తీసుకోలేడు. కాబట్టి అలా మనము ఈ ఇచ్చలతో కొన్ని గుణాలతో మనము దేవుడిని కలవలేము. హ్యావింగ్ ఫ్యూ థింగ్స్ ఇన్ అవర్ హార్ట్, హ్యావింగ్ ఫ్యూ లస్ట్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్, వీ కెనాట్ రీచ్ అవర్ గాడ్, అవర్ ఫాదర్. మన తండ్రి అయిన దేవుడిని మనము కలవలేకపోవచ్చు. కాబట్టి మన తండ్రి అయిన దేవుడిని కలవనికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ఓకే, టు మీట్ అవర్ లార్డ్, లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్. అడుగుదాం, మనం పాపంలో ఉన్నామా? పాపంలో ఉండడం తప్పు కాదు, దాన్ని ఇగ్నోర్ చేయడం తప్పు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ వీక్నెస్, దట్ ఈస్ నాట్, if you are unable to come out of the sin, that's not a mistake, but when you ignore it, it's a very big blunder what you're doing. Okay, so let us not ignore any of our sins, but let us keep it in the presence of God. It might be disobedience, it might be gossip, it might be anger, it might be jealous, whatever. And నిన్న పెట్టిన పోస్ట్కి చాలా మంది మన చర్చోళ్ళు అనుకుంటున్నారు. చర్చ్ అంటే ఎవరు? మనిషి. సంఘం అంటే ఎవరు? మనిషి. కాబట్టి నేను ప్రతి మనిషికి పెట్టిన, ముఖ్యంగా క్రీస్తుని వెంబడించే ప్రతి మనిషికి ఆ స్టేటస్. అది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయం. అది మళ్ళీ నా మీద పర్సనల్ అటాక్ అయిందని నన్ను ఎవ్వరు అనలే. ఓకే, సో డోంట్ గెట్ టూ ఎక్సైటెడ్, డోంట్ నో వాట్ హ్యాపెన్ టు బ్రదర్ అని. డోంట్ కీప్ థింకింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెన్ హోలీ స్పిరిట్ రివీల్స్ మీ సంథింగ్ నౌ డేస్, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద స్టేటస్. I usually won't do it, but I somewhere feel that at least 2 to 3 people are reading it and following it. ఒక్కళ్ళిద్దరన్నా దాన్ని చదివి దాన్ని వెంబడిస్తున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ఆ స్టేటస్ అన్ని పెడతా ఉన్నాను. అది మీతో మాట్లాడినట్టు అనిపిస్తే మార్పులు తెచ్చుకోండి, అది మీకే. ఓకే, ఇఫ్ అట్ ఆల్ యూ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ మీ, ఇట్ వాజ్ యూ, ఎస్ ఇట్ వాజ్ యూ, చేంజ్, దట్స్ ఇట్. ఓకే, యా, గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్ us pray. Father, in the name of Jesus, అయ్యా, ఈ యొక్క గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. చక్కటి ఉదయం ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి, మేము ధ్యానించడానికి, పూజించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి ప్రభా, మిమ్మల్ని పొగడడానికి ప్రభా, ఒక మంచి రోజును ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈరోజు అనేకులు ఉపవాసం ఉండొచ్చు తండ్రి, వాళ్ళ ఉపవాసంని మీరు ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళు చేయు కార్యములు అన్నింటిలో ప్రభా బిడ్డలందరూ ఫలించాల తండ్రి. అయ్యా, మీ రక్తం చేత బిడ్డలని కడగండి తండ్రి, శుద్ధీకరించండి తండ్రి. తల నుండి అరికాల వరకు ప్రభా సంపూర్ణ స్వస్థత, విడుదలను దయచేయండి ప్రభా. అయ్యా, ఆశ్చర్య కార్యములు చేయండి, గొప్ప కార్యములు చేయండి తండ్రి. ఏ కార్యాలైతే ప్రభా వీళ్ళ జీవితంలో స్టాగ్నెంట్గా ఉన్నాయో, కదులుతలేవో తండ్రి, ఆ కట్టి వేయబడిన కాళ్లను, ఆ కాళ్లలో ఉన్న సంఖ్యలను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. లార్డ్, let the bounded legs be broke in the name of Jesus. Let the chains break down, my Father God. అవును ప్రభా, ఆ సంఖ్యలన్నీ విరిగిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా కట్టల్లో ఉన్నారు తండ్రి, ఇరుక్కు పరిస్థితులు ఉన్నారు తండ్రి, వాళ్ళందరినీ ప్రభా విడిపించండి. మీ వల్ల మాత్రమే సాధ్యము తండ్రి. ఇక్కడ అద్భుతం జరగాలనంటే, ఈ పరిస్థితిలో అద్భుతం జరగాలనంటే, ఇక్కడ మేము మరి మా అప్పుల నుండి బయటికి రావాలా, మాకు గృహంలో కొన్ని కార్యాలు జరగాల, మా అనారోగ్యం పోవాలా, మా చేతబడి శక్తుల నుంచి మేము బయటికి రావాలంటే ప్రభా ఇక్కడ తండ్రి మీ యొక్క అభిషేకం పనిచేయాలా ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలా తండ్రి, మీరు పని చేయాలా ప్రభా. కాబట్టి మీరు ఇక్కడ పని చేయండి తండ్రి.
ఒక గొప్ప కార్యం నేడే మీరు చేయండి తండ్రి. విడిపించండి, విడిపించండి, విడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. 1 Corinthians chapter 13 and verse 2. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. 13వ అధ్యాయము 2వ వచనము. అందులో ఏమని రాయబడి ఉంటుంది అంటే ఒక భాగము, I have all faith so that I could remove mountains. I have all faith so that I can remove mountains. నా అంశం కూడా ఇదే, faith that can remove mountains. Faith that can remove mountains. Faith that can remove mountains. కొన్నిసార్లు పౌలు ఆత్మీయ తండ్రిగా ఫిలిమోనికి లేకపోతే తిమోతికి రాస్తూ ఉంటారు. ఒకసారి కొన్నిసార్లు సంఘానికి రాస్తూ ఉంటారు. సో ఎప్పుడన్నా పౌలు మరి సంఘాలకు కానీ మరి తన ఆత్మీయ కుమారులకు కానీ రాస్తున్నాడంటే అతను ఆత్మీయ తండ్రిగా రాస్తున్నాడు. ఇప్పుడు ఆత్మీయ తండ్రి ఎవరంటే ఆత్మలో మమ్మల్ని నడిపించే వాళ్ళు, ఆత్మలో మనల్ని గైడ్ చేసే వాళ్ళే ఆత్మీయ తండ్రి. అపోస్తులుడైన పౌలుని మనం ఆత్మీయ తండ్రిగా చూసి ఈ ప్రాంతంలో చూస్తే మన ఆత్మీయ తండ్రి మనకు ఒక విషయం నేర్పిస్తా ఉన్నారు. ఏం నేర్పిస్తున్నారంటే అని అంటున్నారు, నీలో ఎంత విశ్వాసం ఉండాలంటే నీవు ఒక కొండని కదిలించవచ్చు, ఒక కొండని కదిలించవచ్చు, ఒక కొండని కదిలించవచ్చు. యూ క్యాన్ రిమూవ్ ద మౌంటైన్ ఆర్ ద మౌంటైన్ లైక్ హర్డల్స్. కొండల రూపంలో ఉన్న అడ్డంకులను, కొండలను మనం అడ్డంకులని కూడా చెప్పొచ్చు. నువ్వు అటు సైడ్ పోవాలా, నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఆ మధ్యలో ఒక కొండ ఉంది అంటే అక్కడ పోకుండా నీకు ఒక అడ్డంకుగా ఉంది కొండ. ఆ కొండ లేకపోతే నీవు సులువుగా ఆ ఎదురున్న ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. ద మౌంటైన్ is also called as hurdle, you know. And our spiritual father Paul is telling, if you have faith, you will have victory over those hurdles. మన ఆత్మీయ తండ్రి అని అపోస్తులుడైన పౌలు ఏమంటున్నారంటే, నీలో విశ్వాసం ఉంటే, జాగ్రత్తగా వినాలి ఒక్కొక్క లైన్, నీలో విశ్వాసం ఉంటే ఆ కొండలనే అడ్డంకులను నువ్వు జయించేవాడిగా మారుతావు, జయించేవాడిగా ఉంటావు. అంటే సింపుల్గా చెప్పాలంటే there are few stumbling blocks, there are few blockages. Something has come in the middle and blocked you not to work, not to earn, not to do something. You know, there is a stumbling block. There is a stumbling block. You need to, you know, have faith to overcome this stumbling block. ఏదో ఒక అడ్డంకు ఉంది, ఏదో ఒకటి ఉంది మధ్యలో. There is something, man. దాన్ని నువ్వు అందుకని ఈరోజు స్టాగ్నెంట్గా ఉన్నావు, ప్రమోషన్ రావట్లే, ఉద్యోగం ఉన్నా ప్రమోషన్ రావట్లే, అవునా? we are facing lot of issues these days. We are facing lot of issues these days. ఈ రోజుల్లో అనేకమైన శ్రమలు మనం ఫేస్ చేస్తాము, అనేకమైన శ్రమలు. సారీ, మై థ్రోట్ is not coming out. I had cold water yesterday. I wouldn't have had it. Okay. అందరికి వాయిస్ ఇస్ క్లియర్ కదా? You are fine with it. I don't have to shout, right? I'm unable to shout. Okay. So there are few stumbling blocks. There are what? Few stumbling blocks. No, these blocks have stopped you from getting into prosperity. ఈ అడ్డంకులు నీ యొక్క పరిస్థితిలో నువ్వు ఎదగకుండా నేను ఆపేసినాయి. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎదుగుతున్నారు. ఎందుకు ఎదుగుతున్నారు అన్న కారణం మనం చూసుకుంటే
They are socializing with people. They are getting into some evil things. తాగుతున్నారు, తింటున్నారు, అనవసరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు, తప్పులు చేస్తూ ఉన్నారు. మొన్న న్యూస్ చూసారా? ఒక సెంట్రల్ ఆఫీసర్, బీజేపీ అతను, పార్టీ పేరు తీయొద్దు, తీసేసిన, ఫైనాన్స్ మినిస్టర్ సంథింగ్, ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కావాలంటే అమ్మాయిని పిలిచిండు. ఓకే, షీ వెంట్ అండ్ కమిటెడ్ దట్ సిన్. దాని తర్వాత ఆమెకు ఉద్యోగం కూడా ఇవ్వలేదంట. ఆ కోపంలో ఆమె ఏం చేసింది, ఆయన వీడియోలను లీక్ చేసి పడేసింది. యూనో, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవిల్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్. మనం అలా చెడు చేసి పైకి రావచ్చేమో, పైకి రావచ్చు, రాకపోవచ్చు, అది కూడా గ్యారంటీ లేదు. కానీ అలాంటి జీవితం మనకు అవసరం లేదని మనం దేవుడిని ఎన్నుకున్నాం, దేవుని యందు విశ్వసిస్తున్నాం. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, మేము పైకి రాకపోయినా పర్లేదు, ఈవెన్ ఇఫ్ వి డోంట్ కమ్ అప్, ఇట్స్ ఓకే, బట్ వీ డోంట్ వాంట్ దీస్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ నౌ దేర్. మేము పైకి రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ సమస్యలు లేకపోతే బాగుంటుందని ఒకటి చెప్తున్నా. దేవుడు నేను ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. హి వాంటెడ్ యూ టు బీ ఈగల్. నేను ఒక పక్షి రాజు వలె ఆ బలమునిచ్చి, ఆ సామర్థ్యంనిచ్చి దేవుడు నువ్వు ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, దెర్ ఇస్ అ స్టంబ్లింగ్ బ్లాక్, ఒక అడ్డంకు ఉంది. ఈ అడ్డంకుని జయించగలిగినది నీ విశ్వాసము. నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఏడుస్తారు. నేను ప్రేయర్ చేస్తుంటే ఎవరైతే ఏడుస్తారో మీరు నన్ను అబ్జర్వ్ చేయండి, వెంటనే వాళ్ళ మీద నుంచి చేయి తీసేస్తాను. ఐ విల్ రిమూవ్ ద హ్యాండ్ అండ్ ఐ విల్ లెట్ దెమ్ క్రై. ఐ విల్ గో టు అనదర్ పర్సన్ అండ్ ప్రే. The reason I don't want to cry is because when God sent a prophet there, when God sent a servant of God there, let us talk in this sense. That means He is going to bring you out of that. But still, if you want to cry there, you are stopping the miracle there. ఎప్పుడైతే ఒక సేవకుడు నీ తల మీద చెయ్యేసి నీ యొక్క పరిస్థితి గురించి ప్రార్థన చేస్తున్నాడో, ఓకే, ఆ కన్నీళ్ళు రెండు రకాలు. ఒకటి ఏంటంటే, థ్యాంక్ గాడ్, దేవుడు నన్ను చూసిండు, అవునా, దేవుడు నన్ను ఈరోజు విడిపించిండు, దేవుడు నన్ను ముట్టుకుండు, నేను దేవుడు నన్ను పిలవాలా అనుకున్నా, దేవుడు నన్ను పిలిచిండు, ఆ కన్నీళ్ళు వేరు. కానీ కొంతమంది, అవును ప్రభా, నా కొడుకు ఇట్లా, నా కూతురు ఇట్లా, నా తండ్రి ఇట్లా, నా భర్త ఇట్లా అని. నేను చెప్తున్నా కదా, ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేస్తారో మెయిన్ కల్పరేట్ అలా ఉంటారు. ఐ హావ్ సీన్ a person who always complain about others is a main culprit there. I clearly sense in the spirit. అందరి గురించి చెప్తాను, నా కొడుకు ఇట్లా, కూతురు ఇట్లా, ఈడిట్లా, ఆడట్లా, ఆడిట్లా, ఇట్లా అని చెప్తాను. ఆమెనే డేంజర్, వాడే డేంజర్. యూనో, యూ నీడ్ టు బి కేర్ఫుల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. నా ఆత్మలు ఉంటా కాబట్టి తప్పించుకుంటా వీళ్ళ నుంచి. యూనో, పీపుల్, we stop sometime as a human beings. We stop by crying and murmuring even if God wants to deliver you. అది ఎలా ఆగిపోతుందంటే గుణకడం వల్ల. ఈ గుణుకి గుణికి 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 ఒక్కొక్క ఇటుక పెట్టినట్టు ఒక స్టంబ్లింగ్ బ్లాక్ తయారు చేసుకున్నాం, అడ్డుగోడ తయారు చేసుకున్నాం. ఈ అడ్డుగోడ ఇతరుల నుంచి వచ్చిన అడ్డుగోడ ఉండొచ్చు, నీ నుంచి వచ్చిన అడ్డు కూడా ఉండొచ్చు. దాన్ని జయించడానికి, అందులో నుంచి విడుదల పొందుకోనికి నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. నేను ఇంగ్లీష్లో చదువుతాను. మార్క్ 11:22 and 23. Have faith in God, for assuredly I say unto you, whosoever says to this mountain, be removed and be cast into the deep sea, and does not doubt in his heart, but believes that those things he says will be done, and he will have whatever he says.
ఓకే, ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, whosoever says to this mountain be removed and be cast out and believes, those things will happen. నీవు ఈ కొండ వెళ్ళిపోవాల నా నుంచి అని చెప్పడం మాత్రం కాకుండా దాని యందు విశ్వసిస్తే అది జరుగుతుంది, నెరవేరుతుంది. ఇట్ విల్ ఫుల్ఫిల్. When you believe what you pray for, it will fulfill. The problem is we don't believe. రెండు విషయాలు ఆపేస్తే, ఒకటి నీకు ఇష్టం లేకపోతే, రెండోది నువ్వు నమ్మకపోతే. If you see worldly things, if you be worldly, లోకానుసారంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే నెరవేరదు. రెండోది నీకు ఇష్టం లేకపోతే ఆ కార్యం జరగడము నెరవేరదు. It won't. Okay, it won't fulfill by these two stumbling blocks again. So if you want to fulfill, you need to believe. దేవుడు ఒక మాట అంటాడు, కొండ పోయి నీళ్ళ లోపల పడిపోతే అవి మళ్ళా తిరిగి రాదు. నేనేం చేసిన అంటే, లోకంలో ఒక పెద్ద కొండని ఎంచుకున్నా. దాని పేరు మౌంట్ ఎవరెస్ట్. తెలుగులో తెలియదు నాకు ఎట్లా చెప్పాలి. మౌంట్ ఎవరెస్ట్, హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్ అని అంటారు. ఓకే, నా హైట్ ఎంత మర్చిపోయినా, నేను నంబర్ గుర్తులేదు. సో హైయెస్ట్ పీక్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్. ఆ మౌంట్ ఎవరెస్ట్ని నేను తీసుకున్నా. పెద్ద సముద్రం, పెసిఫిక్ ఓషన్ తీసుకున్నాను. హైట్ చూసిన, హైయెస్ట్ మౌంటైన్ కంటే పెసిఫిక్ ఓషన్ చాలా లోతుగా ఉన్నది. అప్పుడు నేను అనుకున్నా, దేవుడు చెప్పింది నిజమే, ఈ కొండ పోయి దాని లోపల మునిగిపోవచ్చు. హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, పెసిఫిక్ ఓషన్ లోపల మునిగిపోవచ్చు, మళ్ళా బయటికి తేలని పరిస్థితి రావచ్చు. అంత లోతుగా ఉంది సముద్రం, అంత లోతుగా, అంత డీప్ ఉంది సముద్రం. నీ విశ్వాసము సముద్రం వలె ఉండాలా. ఎటువంటి కొండనన్నా సరే మునగొట్టేటటువంటి విశ్వాసం వలె, ఆ సముద్రము వలె విశ్వాసం నీ జీవితంలో ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్ లైక్ ద ఓషన్స్ which will consume every mountain. Hallelujah. Which will eat every mountain. మింగేశాలు ఇలా లోపల, కొట్టుకొని వెళ్ళిపోవాలి కొండలు. వావ్, దట్ వాస్ సంథింగ్ పవర్ఫుల్. యు సీ ఇజ్రాయెలైట్స్, ఇజ్రాయేలీలను చూడండి, ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లా, లేకపోతే ఒక కొండలాగా ఫెరో వచ్చిండు, ఓడిపోయిండు. ఎర్ర సముద్రం ఉండే, స్ప్లిట్ అయింది, అదే ఎర్ర సముద్రంతో కొట్టేసిండు. ఎరికో గోడలు చూడొచ్చు, పడిపోయినాయి. విశ్వాసంతోనే వాళ్ళు 6 రోజులు తిరిగిరు, 7వ రోజు టప్ 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 అని పడిపోయింది. యు సీ ఎనీథింగ్. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 44వ వచనంలో కనానీయులు ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా పోతారు. అందులో ఏమని ఉంటుంది అంటే, చూడండి, and the Amorites who dwelt in the mountain came out against you and chased you as bees. తేనెటీగలాగా వాళ్ళ అమోరీయులు వచ్చి ఇజ్రాయేలీలను వెంబడించారంట. అవునా, ఉరికిపించారు. కానీ దేవుడు ఇజ్రాయేలీలకు తోడుగా ఉండి ఇజ్రాయేలీలకు విజయం ఇచ్చిండు. దేవుడు ఏం చేసిండో తెలుసా? ఆ అమోరీయులను దేవుడు ఇజ్రాయేలీలకు అప్పగించేసిండంట. అవును దేవుని బిడ్డలారా, నీ కొండను, నీ శత్రువును దేవుడు ఈరోజు నీకు అప్పగిస్తున్నాడు.
సౌలును ఏ విధంగా అయితే దావీదుకు అప్పగించిండో ఈరోజు దేవుడు నిన్ను కూడా నీ సమస్యని నీకు అప్పగిస్తున్నాడు. నీవు ఈరోజు దాన్ని అవునా తీసుకొని నీవు జయించేవాడిగా నువ్వు ఉంటే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు నువ్వు ఈరోజు చూడబోతున్నావు. ఇఫ్ యు టేక్ ఇట్ సీరియస్ అండ్ ఇఫ్ యు వర్క్ ఆన్ ఇట్, యు విల్ సీ మైటీ ఫేవర్ ఆఫ్ గాడ్ కమింగ్ అప్ ఆన్ యూ. దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, ప్రకృతి కన్నా గొప్ప కార్యాలు, బియాండ్ నేచర్, దట్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్స్. యు ఆర్ గోయింగ్ టు సీ everything what God wants you to see, which God wants you to experience. How many are ready to see that now? How many are ready to see that? Okay, very good, very good. Yeah. So as God fought for Israelites, He pushed Israelites into victory. The same way today, God is pushing you into victory. దేవుడు ఇజ్రాయేలీలను ఏ విధంగా అయితే మరి విజయం వైపు మరి నెట్టేశాడో, ఈరోజు మిమ్మల్ని కూడా విజయం వైపు దేవుడు నెట్టుతున్నాడు. హల్లెలూయా. God is today pushing you. God is today pushing you. Where? Towards victory. ఈరోజు వాగ్దానము 11వ కీర్తనలు 1వ వచనము. Psalms 11 and verse 1. In the Lord I put my trust. How can you say to my soul, flee as a bird to your mountain? You're not a bird to go towards the mountain, but you are an ocean who can consume the mountain. Hallelujah. నీవు ఒక పక్షిలాగా ఆ కొండ దగ్గర దాచుకుని అమోరియల్ది ఎందుకు నేను ఉదాహరణ చెప్పిన అంటే, అమోరియలు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారు ఇజ్రాయేలీలని? కొండల దగ్గర నుంచి. they will attack, the Amorites will attack from the mountain. So from the same mountain, Israelites had victory over that mountain. Today, no matter whatever mountain is there, today you will be an ocean to consume a mountain. Hallelujah. You are going to become an ocean, no matter whatever mountains you have. Mountains ante stumbling blocks is nothing but, the every hurdle that you are going through. ప్రతి ఒక్క అడ్డంకు నీవు ఈరోజు జయించబోతున్నావు. హల్లెలూయా. Today you are going to have victory over every area. In every area you're going to have victory, because God wants you to be in the victory. Hallelujah. God wants you to be in the victory. God bless you all. Let us pray. ఈ రోజు వాక్యాధ్యాయాలు వచ్చేసి ద్వితీయోపదేశ కాండము 17, 18, 19 అధ్యాయాలు ఉదయము. Today morning you need to read Deuteronomy chapter 17, chapter 18 and chapter 19. సాయంకాలము మార్కు సువార్త 13వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు ధ్యానించాం. ఓకే, 13వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. రైట్. ఓకే, ఇప్పుడు మీలో ఎవరికన్నా అనారోగ్యం ఉండొచ్చు, మరి మీలో ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏ ఇష్యూస్ అన్నా ఉండొచ్చు. అన్ని రకమైన కొండలకు నీవు మింగే అభిషేకం నువ్వు పొందుకున్నావు. ఓకే, ఏదన్నా ఉండొచ్చు. యేసు నామంకి వంగని ఏ రోగం లేదు, ఏ సమస్య లేదు, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఏ అప్పు లేదు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మీపై గొప్ప అభిషేకాన్ని విడుదల చేస్తాడు. మీరు సిద్ధంగా ఉండండి. దేవుడు ఈరోజు కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, విడిచిపెట్టకండి. దేవాది దేవుడిని విడిచిపెట్టకండి. యాకోబు అంటాడు ఆ దూతని, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్పితే నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన ఆశీర్వదించేదాకా విడిచిపెట్టకండి. బైబిల్ చదువుతా ఉండండి. ఆయన ఒక గొప్ప అద్భుతం నేడే చేస్తాడు, ఇప్పుడే చేస్తాడు. ఈ రోజే
ఆయన ఒక అద్భుతం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. గొప్ప అభిషేకాన్ని ప్రభా మాపై విడుదల చేయండి తండ్రి. ఎటువంటి కొండనన్నా సరే ఆ కొండలన్నీ మునిగిపోయే అభిషేకం, ఆ సముద్రముగా మమ్మల్ని మార్చండి తండ్రి. అవును ప్రభా, ప్రపంచంలోనే అతిపెద్ద కొండ అయిన మౌంట్ ఎవరెస్ట్ ప్రభా, అది కూడా మునిగిపోయే అంత గొప్పది ప్రభా ఈ పెసిఫిక్ ఓషన్. కాబట్టి తండ్రి, సముద్రములా ప్రభా మా అందరిని అభిషేకించండి తండ్రి. ఆ కొండలన్నీ పోయి ఆ సముద్రంలో పడిపోవాల తండ్రి. అంత గొప్ప అభిషేకం మాపై కుమ్మరించండి తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా మేము చేసే ప్రతి ప్రార్థనలో ప్రభా మేము విజయం చూడాలా. ప్రతి ఒక్క అడ్డంకులు ప్రభా, ప్రతి ఒక్క కొండలు, ప్రతి ఒక్క స్టంబ్లింగ్ బ్లాక్స్ యేసు నామంలో విరిగిపోవాలా, తొలగిపోవాలా తండ్రి. ఎప్పుడైతే ప్రధాన యాజకులు ప్రభా ఆ సముద్రం యోర్దాన్ నది మీద కాళ్ళు పెట్టారో తండ్రి, వెంటనే ఆ యోర్దాన్ నది స్ప్లిట్ అయిపోయింది ప్రభా. అదే విధంగా తండ్రి, ఈ రోజు ప్రభా మేము ముందుకెళ్చుండగా తండ్రి, మాకు అడ్డుగా ఉన్న ఆ గోడలు విరిగిపోయి మాకు దారిని తెరవాలా ప్రభా. వాట్ ఎవర్ ఇస్ ద స్టంబ్లింగ్ బ్లాక్, లెట్ ద స్టంబ్లింగ్ బ్లాక్ బ్రేక్ డౌన్ టుడే and give us a way to walk forward, Lord Jesus. From today, Lord, I prophesy and I declare everybody who is stagnant and who is stuck in the areas, my Father, Lord, let them move forward today. Let them move forward today. Let them move forward today. Roba shika lakra bosi hintili kriba. అయ్యా, ఎవరైతే ప్రభా అడ్డుగోడల్లో ఉన్నారు తండ్రి, అడ్డంకులుగా ఉన్నాయి తండ్రి, ఆ అడ్డుగోడల అడ్డంకులు, ఆ ఎర్ర సముద్రం ప్రభా అవి చీల్చి అవి విరిగిపోయి ప్రభా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీ వాక్యం సెలవిస్తుంది, మీరు ముందుకు వెళ్ళి ప్రభా ఆ ఇనుప రాడ్లను విర్రగొడతా అని మీరు చెప్పినారు కదా తండ్రి. విర్రగొట్టండి తండ్రి, మా ముందుకు వెళ్ళండి తండ్రి. ప్రతి ఒక్క అడ్డంకులను విర్రగొట్టండి తండ్రి. మేము ముందుకు వెళ్ళిపోవాలా, మేము మా కాళ్ళు ఇకపై మూవ్ అవ్వాలా, మా మూవ్ అవ్వని లైఫ్ మూవ్ అవ్వాలా, మూవ్ అవ్వని మినిస్ట్రీస్ మూవ్ అవ్వాలా తండ్రి, మూవ్ అవ్వని కెరియర్ మూవ్ అవ్వాలా తండ్రి. అవును ప్రభా, మేము ఎదుగుతలేము, మేము ఆగిపోయినాము, మేము వెనుక పడిపోతామేమో అని భయపడుతున్న వాళ్ళందరూ ప్రభా వారు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ప్రభా. ఆశ్చర్య కార్యం జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి, గొప్పగా బిడ్డలని అభిషేకించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళా రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. ఆమెన్.